దోసకాయ కూర చేద్దామండి. ఈరోజు బాండి పెట్టుకున్నాను. బాండి వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాలి. భాగ్యలక్ష్మి కిచెన్లో దోసకాయ కూర చేస్తున్నాం. ఇవాళ ఆయిల్ బాగా వేడెక్కింది. దోసకాయ కూరకి పోపు దినుసులు, ఆవాలు వేసుకున్నాము. అలాగే శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, అలాగే 4 ఎండుమిరపకాయలు. పోపు బాగా మగ్గిందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేస్తాను. పసుపు వేసిన తర్వాత నేను 1.5 కిలో దోసకాయ ముక్కలు కడిగేసి చక్కగా పెట్టుకొచ్చి పట్టుకుంటాను. మీ వాటికి తగ్గట్టు మీరు వేస్తాను. ఉప్పు ఏమి వేయలేదండి. దోసకాయకి నీళ్ళు కూడా ఏం అవసరం లేదు. చక్కగా మూత పెట్టిస్తే అదే మగ్గిపోతున్నాయి. చక్కగా కలిపి మూత పెడితే మగ్గుతాయండి. నీళ్ళు ఏమి వేయవసరం లేదు. సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి, చక్కగా మగ్గుతుంది. మూత తీసినప్పటికీ దోసకాయ కూరలో సగం ఉడికిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా వేస్తే కూర బాగా ఒదిగి వస్తుందండి. రుచిగా ఉంటుంది. నేనైతే పోపులో వేయట్లేదు ఉల్లిపాయలు. దోసకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటే బాగా ఒదిగి వస్తుంది. ఉల్లిపాయ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. నీళ్ళు అవసరం లేదు. మూతతోనే మగ్గిపోద్ది. అలా మూత ఆవిరితోని. దోసకాయ కూర మంచిగా ఉడికిందండి. దీంట్లో దీనికి సరిపడా కారం, నేను 1 స్పూన్ కారం వేస్తాను. మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను. ఉప్పు కూడా వేస్తానండి. 1.5 స్పూన్ ఉప్పు వేస్తాను. క్వాలిటీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే నేను 3/4 కిలో దోసకాయ చేశాను. 3/4 కిలో చేయవచ్చు, 1/2 కిలో చేయవచ్చు. అది మీ క్వాలిటీ. దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే దోసకాయ కూర సింపుల్గా అయ్యి రెడీ. సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.